జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఈ పాకిస్తాన్ అదే పాకిస్తాన్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఈ న్యూస్ని ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు, నాకు తెలుసు. ఓకేనా? ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ, గతంలో దీన్ని ఐసీసీ నాకౌట్ ట్రోఫీ అని పిలుస్తూ ఉన్నారు. అయితే తరువాత దీనిని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అని చెప్పి పిలవడం ప్రారంభించారు. ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీను వన్డే ఫార్మాట్లో ఆడతారన్నమాట. 1998లో ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీను బంగ్లాదేశ్లో ప్రారంభించారు. క్రికెట్ ప్రపంచ కప్ తర్వాత అతి పెద్ద ఈవెంట్లలో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ రెండోదన్నమాట. సరే, ప్రస్తుతం ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో అయితే జరుగుతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 దేశాలు పాల్గొంటున్నాయి. ఆ దేశాలు వచ్చేసి ఒకటి మన భారతదేశము, పాకిస్తాను, న్యూజిలాండు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, ఆఫ్ఘనిస్తాను, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ దేశాలు. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అయితే నిన్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా పాకిస్తాన్లోని కరాచీ నగరంలో ఈ ఓపెనింగ్ సెరమోనీ జరిగింది. అంటే ఏది ఇప్పుడు ఇలాంటి ఏదైనా క్రీడలు ప్రారంభించేటప్పుడు ఫస్ట్ ఏదైనా ఈవెంట్స్ చేస్తారు కదా, అలాంటిదన్నమాట. ఇక ఈ ఓపెనింగ్ సెరమోనీలో ఒక్క భారతదేశం తప్పించి క్రికెట్ ఆడే అన్ని దేశాలు కూడా పాల్గొన్నాయి. ఎందుకంటే మనం చెప్పినాం, ఆ మొనోస్టప్ దేశానికి మేము రాము, మేము ఆడితే అన్న బయట ఉండి ఆడతాము, అంటే దుబాయ్లో అనమాట. దాన్నే ఈ హైబ్రిడ్ అని చెప్పేసి ఒక పేరు పెట్టి మన భారతదేశము పోయి ఇలా పాకిస్తాన్లో ఆడకుండా మనం పోయి దుబాయ్లో ఆడేటట్టు ఇదంతా కూడా ఒక సెటిల్మెంట్ అయితే జరిగింది. కాబట్టి మనోళ్ళు ఆడికి పోలేదన్నమాట. అర్థమవుతుందా? అంతేకాకుండా ఈ ఓపెనింగ్ సెరమోనీకు వివిధ దేశాల నుంచి విఐపీలు కూడా హాజరైనారు. దాదాపుగా 700 మంది వివిధ దేశాలకు చెందినటువంటి విఐపీలు కరాచీలో జరుగుతున్నటువంటి ఈ ఓపెనింగ్ సెరమోనీకి హాజరైనారు. ఇక ఓపెనింగ్ సెరమోనీ సందర్భంగా కరాచీ స్టేడియంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 10,000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ముందుగానే తీవ్రవాద దేశము భయం కదా, వారు ఏమన్నా చేశారనుకో ఇంకా ఉన్న పరువు కూడా ఊడ్చుకోబోతుంది, ప్రపంచ దేశాలన్నీ కలిపి మెట్టుతో కొడతారు. అందుకని చెప్పేసి భద్రత అయితే కట్టుదిట్టం చేశారు. సరే, ఇక కరాచీ స్టేడియంలో ఈ ఓపెనింగ్ సెరమోనీ ప్రారంభం అయిపోయింది. అంతే, ఇక ఎక్కడి నుంచి వచ్చినారో తెలియదు కానీ పెద్ద సంఖ్యలో ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా ఆ స్టేడియానికి చేరుకోవడం ప్రారంభించారు. దాంట్లో కొత్త ఉన్నది, ఈ క్రికెట్ అన్నాక అందరూ వచ్చారు కదా అని మీరు అనుకుంటారు. అందులో ఇది ఓపెనింగ్ సెరమోనీ అయిపోయా ఏదైనా బాగా ఏదైనా అట్టహాసంగా ఏదైనా చేస్తారని చెప్పి వాళ్ళు ఏమైనా చూడొచ్చుంటారని మీరు అనుకోవచ్చు. కాదు, విషయం ఉండదు. ఏనంటే కొంచెం గుంపులుగా పెద్ద సంఖ్యలో ఆ స్టేడియానికి అందరూ కూడా వచ్చేసినారు. అంతమంది జనాలు చూసినటువంటి ఈ పాకిస్తాన్ పోలీసులు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారంట. ఎందుకంటే వాళ్ళ గురించి వీళ్ళకి బాగా తెలుసు, వాళ్ళు ఎంత గలీజోళ్ళో వీళ్ళకి బాగా తెలుసు అనమాట. ఈ జనాలను చూసినటువంటి స్టేడియం అడ్మినిస్ట్రేషను ఆ స్టేడియం తలుపులను మూసేశారంట. అంటే ఓరు స్వామి, వీళ్ళందరూ వచ్చి పడినారంటే మనమేం చేయగలుగుతామరా అన్నట్టు. మీకు గుర్తున్నదా లేదో, ఒకసారి అదేదో ఈ బుక్స్ సంబంధించి ఏదో ఎగ్జిబిషన్ పెట్టారో, ఆడ ఏదైతే తినుబండారాలన్నీ పెట్టారో వచ్చి ఏ బుక్కులు కొనకుండా ఆడేటైతే తినిపినారంట. ఇంకోసారి ఆ డ్రీమ్ మాల్ అని ఒకటి పెట్టినారు. ఆ డ్రీమ్ మాల్ పెడితే ఎవడో పాపం ఏడో బయట దేశాల్లో ఉండేవాడు ఏదో పాకిస్తాన్ మీద ప్రేమతో పాకిస్తాన్ ఏదో ఒక విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి డబ్బులు సంపాదించుకొచ్చి డ్రీమ్ మాల్ అని ఒకటి పెడితే మొత్తం అంత గంటకల్లా లూటి చేశారు. అటు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. వీళ్ళ దెబ్బకి మనం తట్టుకోలేవరు అన్నట్టు తలుపులు మూసేశారు. అంతే. ఇక ఈ పాకిస్తాన్ జనాలు ఏం చేశారు తెలిసిన, తలుపులు మూసేసరికి స్టేడియం పైకి ఎక్కడం ప్రారంభించారు. ఈ వీడియో ఒకసారి చూడండి, దాంట్లో ఉండేటటువంటి ఆ దృశ్యాలన్నీ మీరు చూడొచ్చు స్పష్టంగా. పెద్ద సంఖ్యలో ఈ పాకిస్తాన్ ప్రజలు స్టేడియం పైకి ఎక్కి నేరుగా విఐపీ గ్యాలరీలోకి వెళ్ళిపోయారనమాట. ఇక వందల సంఖ్యలో ఈ పాకిస్తానీలో విఐపీ గ్యాలరీలోకి రావడం చూసి అక్కడ ఉన్న విఐపీలందరూ కూడా అట్టే బెత్తరపోయారట. అట్టే ఇక ఆ విఐపీలు అక్కడ ఉన్నటువంటి ఈ భద్రతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాయంతో ఎలాగలో తప్పించుకున్నారు ఆడి నుంచి. కానీ అక్కడికి చేరుకున్నటువంటి ఈ పాకిస్తానీలు మాత్రం ఆ విఐపీ గ్యాలరీను అంతా పీకి పందిరేశారు. అంటే చూపియాలి కదా వీళ్ళ ప్రభావం, వీళ్ళ శాస్త్రాలు, వీళ్ళ బుద్ధి అటుంటుంది చూపియాలి కదా, ప్రపంచం అంతా తెలుసుకోవాలి కదా. అది వాళ్ళు ఆ విషయంలో ఎక్కడ తగ్గరు. వాళ్ళ దేశం గొప్పతనం ఏదో వాళ్ళు ఎక్కడైనా కూడా నిరూపించుకుంటూనే ఉంటారు. మళ్ళీ ఈ మాటలు విన్నారనుకో ఇక్కడ వాళ్ళ సంతకం కొంత ఉన్నది, వాళ్ళకి లేని కోపం వచ్చేది అట్టా. సరే, వాళ్ళు ఏం చేశారు తెలిసిన, ఆ ఉండే సీట్లు అన్నీ ఉంటాయి కదా వాటిని ఎరగొట్టి అవన్నీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఉంటారు, వాటిని ధ్వంసం చేసి ఆ ల్యాప్టాప్లో అవి ఉంటే అవన్నీ తీసుకోమన్నారంట. ఇక అక్కడ
ఆ విఐపీలకు ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి వెళ్ళిపోయినారు. ఇందుకు గదంట్రా స్వామి మా ఓళ్ళు మా భారతదేశం యొక్క క్రికెట్ టీము పాకిస్తాన్కి రాంది, మీ గొప్పతనం తెలిసే, మీ గొప్పతనం ముందు మేము ఆనలేమరా నాయన, మీకు ఒక దండం అని చెప్పేసి మా ఓళ్ళు రాలా, ఆ గలీజ్లో మేము అడుగు పెట్టలేమని. అదేదో మా పెద్దవాళ్ళు ఒక మాట చెప్పున్నారు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. తీసుకొచ్చి ఆ గలీజ్లో మేము కాళ్ళు పెట్టడం ఎందుకు, మళ్ళీ మేము బాధపడడం ఎందుకు? అందుకనే మా వాళ్ళు తెలివిగా ముందు జాగ్రత్తగా ఆ దరిద్ర కొంపలేక అడుగే పెట్టలా. అది మీ కథ, మీ గొప్పోళ్ళరా స్వామి, మీరు గొప్పోళ్ళు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చి ఉంటే, ఈ న్యూస్ని కనుక మీరు ఎంజాయ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాల్లో కామెంట్ చేయండి. ఇంకో మాట, చాలామంది వచ్చారు ఎవరు డకాయిట్లంతా కూడా, ఏమే ఏది పాకిస్తాన్ మీద ప్రేమతోటి, ఏంలే సరేలే చూసుకుందాం, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేదిలే, మొత్తం అన్నీ ఉంటాయి కదా, ఏది మీ ఈమెయిల్ ఐడీసా అన్నీ ఒకవి నేను చేర్చే కాడ చేరుచున్నా, తబలా మోగే రోజు మోగుతుంది మొత్తం మీద అందరి మీద. ఏమంటారా? ఉంటుందిలే సినిమా. ఇక ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.